హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మీకోసం నేను కొన్ని బ్యూటిఫుల్ లైట్ వెయిట్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేసానండి. ఇందులో లైట్ వెయిట్ డైలీ వేర్ ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్ అయితే డైలీ వేర్ బ్యాంగిల్స్ అయితే నేను ఇందులో ఈ వీడియోలో అయితే నేను చూపిస్తున్నాను. ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కానీ మీరు క్లిక్ చేశారంటే నేను పెట్టే కొత్త వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఎవరైనా మనకి ఎక్కువ వెయిట్లో మేము కస్టమైజ్ చేయించుకోలేము, ఎక్కువ వెయిట్లో మేము గోల్డ్ కొనుక్కోలేము అనే వాళ్ళకి నేను చేసే వీడియోస్ అన్నీ కూడా లైట్ వెయిట్లో అన్నీ ఉంటాయండి. లైట్ వెయిట్లో ఎక్కువ మోడల్స్ ఎలా చేసుకోవాలి, మనకి లైట్ వెయిట్లో మనం ఎన్ని గ్రామ్స్ పెడితే మనకి ఎలాంటి ఆర్నమెంట్ అయితే వస్తుంది అనేది అయితే నా వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ప్లీజ్ అండి ఇలాగే సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే ఈ మోడల్ చూసేయండి. ఇదైతే డైలీ వేర్కి చాలా బాగుంటుందండి. వైట్ స్టోన్స్తో వచ్చింది. ఇదైతే నేను చాలాసార్లు అయితే యూస్ చేశానండి. మెరుపు కూడా పోలేదు చూడండి. చాలా అంటే చాలా బాగుంది. నేను కస్టమైజ్ అయితే చేయించుకున్నానండి. చాలా నీట్గా ఫినిషింగ్ అయితే చేసి ఇచ్చారు. వెనక కాడలు కూడా చూడండి, మనకి సీలలు కానీ ఏం కాలేదండి. నేను చాలాసార్లు వాడుంటానండి. ఆల్మోస్ట్ ఇది నేను తీసుకొని కూడాను ఒక 4-5 ఇయర్స్ అయితే అయిపోయి ఉంటుంది. నా డైలీ వేర్కి అయితే ఎక్కువ ఇవే యూస్ చేస్తూ ఉంటాను. చూడండి, చాలా అంటే చాలా బాగుంది మోడల్ అయితే. కింద హ్యాంగింగ్ కూడాను, హ్యాంగింగ్ దగ్గర కూడా గోల్డ్, అంటే ఎక్కడ గోల్డ్ మనకి ఎక్కువ పెడితే, ఇప్పుడు హ్యాంగింగ్స్ దగ్గర కానీ మనం కొంచెం గోల్డ్ పెట్టుకున్నాము అంటే అవి తొందరగా అరిగిపోయి మనకి ఆ హ్యాంగింగ్స్ ఊడిపోతాయండి. అలా కాకుండా ఆ ప్లేస్లో చూడండి, చాలా ఆ హుక్ కూడాను చాలా దిట్టంగా చేశాడు. అలాంటి ఫినిషింగ్ చిన్న చిన్న ఫినిషింగ్స్ కానీ మనం నీట్గా చేసుకుంటే తక్కువ వెయిట్లో కూడాను చాలా బ్యూటిఫుల్ మోడల్స్ అయితే మనం కస్టమైజ్ చేయించుకోవచ్చండి, ఎటువంటి డ్యామేజ్ కూడా లేకుండా. ఇప్పుడైతే ఈ మోడల్ చూసేయండి. ఇది నాకు ఎన్ని గ్రామ్స్లో వచ్చింది అనేది నేను మీకు లాస్ట్లో చెప్తాను. ఒకసారి ఈ మోడల్ని అయితే స్కిప్ చేయకుండా ఒకసారి చూడడానికి ట్రై చేయండి. వైట్ స్టోన్స్తో అయితే వచ్చేసిందండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది మోడలు. ఇది కూడా 916 అని చూడండి. ఎక్కడ మనకి క్రాస్గా వంగడం కానీ అలాంటివి ఏమీ లేదు. ఎవరికైనా నచ్చినట్లయితే మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. చూడండి, చూసారా, ఎక్కడా కూడా వంగినట్టయితే లేదండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది మోడల్ అయితే. ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఈ బ్యూటిఫుల్ మోడల్ అయితే మనకి డైలీ వేర్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. డైలీ వేర్కి ఇలా సింపుల్గా ఉండే వాటిని డైలీ వేర్కి యూస్ చేస్తే మనకి చాలా బాగుంటుందండి. కంఫర్ట్గా కూడా ఉంటాయి. మనకి ఊరికే చెవులు లాగేయకుండా ఇలా కూడా చాలా బాగుంటాయండి. ఇప్పుడైతే ఈ బ్యూటిఫుల్ మోడల్ అయితే నాకు జస్ట్ 2 గ్రామ్స్ పడిందండి, అంతే. 2 గ్రామ్స్లో మనకు వచ్చేసింది గోల్డ్. 2 గ్రామ్స్లో నాకు ఈ బ్యూటిఫుల్ పెయిర్ అయితే వచ్చిందండి. ఇదైతే నేను కస్టమైజ్ చేయించుకున్నానండి. ఫినిషింగ్ అది కూడా చాలా బాగా కస్టమైజ్ చేశారు. ఒకసారి చూడండి ఈ మోడల్. మీలో ఎవరికైనా నచ్చిందా అండి? నచ్చితే నా కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఈ మోడల్ నచ్చిందో లేదో చూడండి. నెక్స్ట్ ఇవి నా డైలీ వేర్ బ్యాంగిల్స్ అండి. చూడండి, మోడల్ అయితే ఇలా వచ్చేసింది. ఇవి కూడా 916 అండి. అంటే ఇవి కూడా నేను చేయించుకొని ఆల్మోస్ట్ ఒక 5 or 6 ఇయర్స్ అయి ఉంటుందండి. ఇవి కూడా నేను చేయించుకొని. ఒకసారి చూడండి, మెరుపు పోలేదు. నెక్స్ట్ ఒకసారి ఎక్కడ బెండ్ అయినట్టు కూడా మీకు కనిపించదు. ఒకసారి చూడండి, నేను చూపిస్తాను బ్యాంగిల్. ఇవి కూడా లైట్ వెయిట్లోనేనండి. ఎక్కడ బెండ్ అయినట్టు కూడా కనిపించలేదు. నేను ఆల్మోస్ట్ 5 or 6 ఇయర్స్ వాడుంటాను. డైలీ వేర్ కూడా అప్పుడప్పుడు యూస్ చేస్తూ ఉంటాను. లాస్ట్ టైం అయితే నేను ఒక వీడియో పెట్టానండి. అవి 4 బ్యాంగిల్స్ 8 గ్రామ్స్లో, నాకు ఈచ్ బ్యాంగిల్ 8 గ్రామ్స్లో వచ్చింది. ఆ బ్యాంగిల్స్ అయితే అది డైలీ వేర్కి అయితే యూస్ చేస్తానండి. అవి ఎవరైనా చూడకపోతే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో చూడండి. నేను లైట్ వెయిట్లో 4 బ్యాంగిల్స్ ఎలా కస్టమైజ్ చేయించుకోవాలో నేను చూపించాను. ఇది కూడా లైట్ వెయిట్లోనే వచ్చేసిందండి. ఇవైతే 2 బ్యాంగిల్స్ అండి. అవైతే 4 బ్యాంగిల్స్. అవి కొంచెం సన్నగా వస్తాయి, డైలీ వేర్కి చాలా బాగుంటాయి. ఇవి కొంచెం అకేషనల్గా వేసుకున్నా కూడా బాగానే ఉంటాయి. డైలీ వేర్ కూడా బాగానే ఉంటాయండి. ఎక్కడ మనకి బెండ్ అవ్వడం కానీ ఏమీ లేదు. ఒకసారి మీరైతే చూడండి. లైట్ వెయిట్లో కూడా చాలా మంచి మోడల్స్ అయితే మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు అండి. ఎందుకంటే ఎక్కువ గోల్డ్ అయితే మనం పెట్టలేము అనుకునే వాళ్ళకైతే నా వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇదిగోండి మోడల్ అయితే ఇలా ఉంది. ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి.
అలాగే నా బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో అయితే మీరు కామెంట్ చేయండి. చూడండి మోడల్ అయితే ఇలా వచ్చింది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. డైలీ వేర్కి బాగుంటాయి, అకేషనల్గా కూడా చాలా బాగుంటాయండి. నేను డైలీ వేసుకున్న బ్యాంగిల్స్ కూడా చేశాను, ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడైతే ఈ మోడల్ని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. దీని వెయిట్ ఎంత నేను లాస్ట్లో మీకు మెన్షన్ చేస్తాను. చూడండి ఎక్కడ కూడా బెండ్ అయినట్టు మీకు ఏమైనా కనిపిస్తుందా? లేదు కదా. లైట్ వెయిట్లో కూడా మనం చాలా నీట్గా కస్టమైజ్ అయితే చేయించుకోవచ్చండి. ఇవైతే నాది 2 సైజ్ అండి. చూడండి మీకు చూపిస్తాను, చూసారా ఎక్కడ వంగడం కానీ అది ఏమీ లేదండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, గట్టిగా ఉంటాయి బ్యాంగిల్స్ అయితే. ఇన్ని గ్రామ్స్లో కానీ మనం చేయించుకున్నాము అంటే చాలా గట్టిగా ఉంటాయండి. మనకి ఎన్నాళ్ళైనా మనకి ఏమీ కాకుండా ఉంటాయి. చూడండి మీకు చూపిస్తున్నాను, నొక్కి కూడా చూపిస్తున్నాను. చూడండి ఏం కాలేదు బ్యాంగిల్స్. చూడండి షేప్ కూడాను ఆ రౌండ్ షేప్ అలానే ఉంది. ఈ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అయితే చూడండి నాకైతే ఈచ్ బ్యాంగిల్ 9 గ్రామ్స్ పడిందండి. ఈచ్ బ్యాంగిల్ కొంచెం లోపల గుల్ల పెట్టి చేయించుకుంటా అంటారు కదండి, అలా కొంచెం లోపలికి నొక్కి పెట్టి చేయించుకున్నానండి ఇవి. దానివల్ల ఏంటంటే కొంచెం మనకి అది లెంత్ విత్ అనేది కొంచెం పెద్దగా కనిపిస్తుంది. చూడండి నెక్స్ట్ ఇది వచ్చేసి డైలీ వేర్కి వాడుకోవచ్చు, తర్వాత మనం అకేషనల్గా కూడాను పెట్టుకోవచ్చండి. నాకు తెలిసి ఈ బుట్టాలు అనేవి చాలామంది దగ్గర ఉండే ఉంటాయి, ఓల్డ్ మోడల్లో కదండి ఇంతకుముందు. ఇప్పుడు కూడా మళ్ళీ ట్రెండీగా ఉన్నాయి ఇవి. స్టెప్ బుట్టాలు అంటారు కదా, దొంతు బుట్టాలు అని అంటాం మేమైతే. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఇది కూడా 916 అండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది కూడా నేను కస్టమైజ్ అయితే చేయించుకున్నానండి. చూడండి పెట్టుకుంటే అయితే చాలా బాగుంటుందండి మనకి. ఇది కూడా లైట్ వెయిటేనండి, కాకపోతే హెవీగా కనిపిస్తుంది. ఎన్ని గ్రామ్స్లో నేను చెప్తాను, ఒకసారి చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మోడలు కింద అయితే గోల్డ్ బాల్స్తో హ్యాంగింగ్స్ అయితే ఇచ్చినారండి, చిన్న చిన్న మువ్వల్లా ఇచ్చినారు గోల్డ్తో. మొత్తం ఇదంతా కూడా ప్యూర్ గోల్డ్ వచ్చింది, ఎక్కడ స్టోన్స్ అవి రాకుండా. ఇవి కూడా తీసుకొని నేను ఒక 5 years అయిపోయి ఉంటుందండి. చూడండి అలాగే ఉంది మెరుపు. ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇందులో నేను లైట్ వెయిట్లో కలెక్షన్స్ ఎలా మనం చేసుకోవాలి అనేది అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నా వీడియోస్లో. ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనం తక్కువ గోల్డ్లో ఎక్కువ మోడల్స్ ఎలా చేసుకోవాలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే ఈ మోడల్ చూసేయండి. చూడండి చాలా బాగుంది కదా బుట్టాల్లో అయితే. మేమైతే దొంతు బుట్టాలు అంటాం, మీరు ఏమంటారో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ మోడల్ మీకు నచ్చిందో లేదో కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు చెప్తే నేను ఇంకా అలాంటి మోడల్స్ అయితే మీకు చూపించడానికి ట్రై చేస్తానండి. చూడండి మీకైతే నచ్చిందా అండి ఇవైతే నాకు 5 గ్రామ్స్లో వచ్చేసాయండి. మేమైతే అత్తులం అని అంటాము. 5 గ్రామ్స్లో అయితే వచ్చేసిందండి. ఈ రెండు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, లైట్ వెయిట్లో 5 గ్రామ్స్లో మనకి ఈ బ్యూటిఫుల్ బుట్టాలు అయితే వచ్చేసాయండి. చూడండి ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చాడు బుట్టాలు అయితే. ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేశారంటే కొత్త వీడియోస్ అయితే మీకు వస్తాయండి. ఇప్పుడైతే చూసేయండి ఈ 2 pairs కూడాను. మీకు ఇందులో ఏ పేర్ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మనం తక్కువ వెయిట్లో స్టోన్స్తో వచ్చేసి డైలీ వేర్కి బాగుంటుందండి. ఇది అకేషనల్గా కూడా బాగుంటుంది. అదైతే నాకు 2 గ్రామ్స్లో వచ్చేసాయండి. ఇవైతే 5 గ్రామ్స్లో వచ్చిందండి. అంటే 7 గ్రామ్స్లో నాకు 2 pairs అయితే వచ్చేసాయండి. చూడండి మనకి 7 గ్రామ్స్లో 2 pairs వచ్చేసాయి. అదే 7 గ్రామ్స్ పెట్టి 1 pair తీసుకునే కంటే ఇలా మనం తక్కువ గోల్డ్లో ఎక్కువ pairs తీసుకున్నట్లయితే మన దగ్గర ఎక్కువ మోడల్స్ ఉన్నట్టు కూడా ఉంటాయండి. ఇదిగోండి ఈ బ్యాంగిల్స్ అయితే నాకు ఈచ్ బ్యాంగిల్ 9 గ్రామ్స్ అయితే పడిందండి. మొత్తం 18 గ్రామ్స్లో నాకు బ్యాంగిల్స్ అయితే వచ్చేసాయండి. నేను ఈచ్ బ్యాంగిల్ 8 గ్రామ్స్లో కూడాను ఒక వీడియో అయితే చేశానండి. మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. నేను 4 బ్యాంగిల్స్ అయితే కస్టమైజ్ చేయించుకున్నప్పుడు ఆ బ్యాంగిల్ ఆ వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను. ఒకసారి మీరు నా ఛానల్లోకి వెళ్ళి చూసారంటే
ఆ బ్యాంగిల్స్ కూడాను 8 గ్రామ్స్లో నాకు ఎలా వచ్చాయి ఏంటి అనేది నేను వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇవైతే నాకు ఈచ్ బ్యాంగిల్ 9 గ్రామ్స్ పడింది. కొంచెం లావుగా వచ్చాయి చూడండి వాటికన్నా. అవంటే సన్నగా ఉంటాయండి, డైలీ వేర్కి చాలా బాగుంటాయి. ఇది డైలీ వేర్కి బాగుంటుంది, బట్ ఏంటంటే అకేషనల్గా కూడాను మనం వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇవైతే 2 బ్యాంగిల్స్, అవి 4 బ్యాంగిల్స్ అండి. ఎవరికైనా కావాలి అంటే ఒకసారి వెళ్ళి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఇందులో మీకు ఈ మోడల్స్ నచ్చాయో లేదో అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా మోడల్స్ కావాలి అన్నా కూడాను, ఎలాంటి డిజైన్స్ కావాలి అనేది కానీ మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే నేను దాని మీద అయితే ఒక వీడియో అయితే చేస్తానండి. ఇప్పుడైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేశారంటే నేను పెట్టే కొత్త నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇందులో మీకు ఏ మోడల్ అయితే నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.